వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవిత ఈడీ విచారణ చట్ట ప్రకారం జరపడం లేదన్న మంత్రి జగదీష్ రెడ్డి. బీజేపీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగడతామని ఆగ్రహం. హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసును ముట్టడించిన ఏబీవీపీ. పేపర్ లీకేజీ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. కీసర స్వామినారాయణ గురుకుల పాఠశాల స్కూల్ డేలో అపశృతి. ఫైర్ విన్యాసాలు వికటించి విద్యార్థికి తీవ్ర గాయాలు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మందారం టౌన్షిప్ లో ప్రమాదం. స్కూల్ బస్సును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు, విద్యార్థులకు గాయాలు. రాజేంద్రనగర్ శాస్త్రిపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. గోదాంలో నిలిపి ఉంచిన 2 డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి. దీంతో మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది. ఘాటైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 10 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్లు సమాచారం. అయితే అగ్ని ప్రమాదం జరిగిన గోదాం పక్కనే ఉన్న స్కూల్ ను అధికారులు ఖాళీ చేయించారు. పాఠశాలలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సెంటర్ ఉండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్ష రాసే విద్యార్థులను స్థానిక ఫంక్షన్ హాల్ లేదా స్థానిక మరో పాఠశాలలో పరీక్ష రాసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తామంటున్నారు. అధికారులు ఇస్తున్న సమాచారం క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. 4 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గుట్టలుగా పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులపై మండిపడుతున్నారు. ఇక వరుస అగ్ని ప్రమాదాలతో నగర ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో నగరవాసులు గడపాల్సి వస్తోంది. గురువారం రోజున ఏకంగా 2 అగ్ని ప్రమాదాలయ్యాయి. ఈ ప్రమాదంలో 6 మృతి చెందిన సంగతి తెలిసిందే.
साइड बढ़ गए यहाँ की बढ़ गई టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ తన పరిధికి మించి ప్రవర్తిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. చట్ట ప్రకారం విచారణ జరపడం లేదని మండిపడ్డారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితను రాత్రి వరకు విచారిస్తామంటే అది ముమ్మాటికి వేధించడమే అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్య అని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ నాయకుల ఆలోచనలు, వారి ప్రకటనల ఆధారంగానే ఈడీ పనిచేస్తోందని ఆరోపించారు. విచారణ సంస్థల పేరుతో బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను బీజేపీ ప్రభుత్వం వేధిస్తుందని నిప్పులు చెరిగారు. ఒక మహిళను విచారణ చేసే క్రమంలో ఈడీ అధికారులు నిబంధనలు పాటించడం లేదన్నారు. విచారణకు సహకరిస్తారని చెప్పిన తర్వాత కూడా కవితను రాత్రి సమయం వరకు విచారించడం అంటే వేధించడమే అని పేర్కొన్నారు. మహిళల హక్కులను గౌరవించాల్సింది పోయి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగడతామని చెప్పారు. బీజేపీ నుండి ఈ దేశాన్ని రక్షిస్తామని స్పష్టం చేశారు. బాధ్యత గల పౌరురాలిగా నేను విచారణ సంస్థలకు సహకరిస్తాననే విషయాన్ని కూడా కవిత గారు ఇంతకుముందు తెలియజేసినారు. మరి వారు నోటీస్ ఇచ్చినప్పుడు వారి నోటీసు స్పందించి స్పష్టంగా వారు చెప్పిన సమయానికి హాజరైనప్పుడు నిబంధనల మేరకు మళ్ళీ 5 లోపల పంపించాలి. మళ్ళీ తెల్లవారే చేస్తామనుకుంటే తెల్లవారు రమ్మని చెప్పొచ్చు. కానీ వాళ్ళకు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము రాత్రి దానికి కూడా ఉంచుతాం అంటే తప్పకుండా వేధింపులేవు. రాజకీయపరమైన వేధింపులు, కక్ష సాధింపు చర్యలు తప్ప ఇంకోటి కాదు. అందుకే మేము దాన్ని వాళ్ళ సుప్రీంకోర్టులో కూడా ఈ విచారణ పైన మేము కేసు వేసినాం. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటే ఎవరి హక్కులైనా గౌరవించడం అనేది ఈ చట్టబద్ధ సంస్థల యొక్క బాధ్యత విధి. కానీ మాకు ఏదో లేని అధికారాలు ఉన్నాయి, మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేయొచ్చు అని మేము అనుకుంటే, ఆ సంస్థలు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఇప్పటికైనా చట్టబద్ధంగా చట్టం పరిధిలో విచారణ చేస్తే నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని వారు చెప్పడమే కాదు హాజరైన
కానీ ఇవాళ మేము ఎన్నిసార్లనైనా పిలుస్తాం ఇట్లాగే తప్పకుండా వారొక శాసనమండలి సభ్యురాలు అనేక కార్యక్రమాలు ఉంటాయి. మరి మీరు ప్రతిసారి మేము వారంకి ఒకసారి మేము మిమ్మల్ని ఇట్లా వేధిస్తూనే ఉంటాం. మాకు చట్టంలో అవకాశం ఉంది కాబట్టి మేము ఎన్నిసార్లైనా పిలిస్తే మీరు రావాలి, రాకపోతే చట్టాన్ని గౌరవిస్తలేరని చెప్పి మేము బదనం చేస్తామనే పద్ధతుల్లో ఈడీ వ్యవహరిస్తూ ఉంది. ఇది పూర్తిగా బీజేపీ పార్టీ నాయకుల యొక్క ఆలోచనకు అనుకూలంగా వాళ్ళ స్టేట్మెంట్లు ఎట్లా ఉంటే వాళ్ళ స్టేట్మెంట్లకు అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీ పార్టీలో ఉన్న ఒక ఎంపీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దాని డైరెక్షన్లో పనిచేస్తూ ఉంది ఈడీ. స్పష్టంగా మనకు కనబడుతుంది. ముందే చెప్తున్నారు బీజేపీ నాయకులు ఎవరి మీద అయితే ప్రకటిస్తున్నారో పలానా వాళ్ళని అరెస్ట్ చేస్తాం, పలానా వాళ్ళకి ఈడీ నోటీసులు వస్తాయి, పలానా వాళ్ళకి ఐటీ నోటీసులు వస్తాయని చెప్పి వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో, వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటి ఆధారంగానే ఇవాళ ఈడీలు, ఐటీలు, సిబిఐలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మేము దీన్ని న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటున్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ప్రజల్లో కూడా ఎండగడతాం. పెద్ద ఎత్తున ప్రజా కోర్టులోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసును ముట్టడి చేశారు. వారంతా భారీ ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఏబీవీపీ నేత సురేష్ కమాల్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కుంభకోణంలో సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ కార్యదర్శులను అనితా రామచంద్రన్ వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. పేపర్ లీకేజీ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దొరికితేనేమో బయటికి వచ్చి ప్రెస్ నోట్ పెట్టినావు కదా, అరెస్ట్ చేసుకొని అని. ఈరోజు ఇంత ఘోరంగా నువ్వు రిలీజ్ చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈరోజు లీక్ అయిన సందర్భం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఎక్కడ పోయినా ఫామ్ హౌస్ పండుకొని తాగుడు కాదయా కేసీఆర్, పాలన చెయ్యి. ఈ యొక్క డొమెస్టిక్ మామూలుగా తెలంగాణ గవర్నమెంట్ ఇది, నీకు రాజరిక పాలన కాదు. నీ గడ్డీలు బద్దలు కొట్టి నీ సంగతి తేలుస్తాం. యావత్ తెలంగాణ యూత్, యావత్ తెలంగాణ ప్రజానికం చూస్తూ ఉన్నాము. నీ తరిక ఎట్లా ఉంది, నీ కొడుకు భాష ఎట్లా ఉంది, నువ్వేం చేస్తున్నావు, నీ కుటుంబ ఉద్యోగాలు ఏంది. ఈ వచ్చే ఎలక్షన్లో నీ ఉద్యోగాలు ఇవ్వడానికి ఉండవు, మా ఉద్యోగాలు వచ్చే
విద్యార్థుల జీవితాలతో స్కూళ్లు చెలగాటమాడుతున్నాయి. స్కూల్ డే అంటూ వివిధ రకాల ఈవెంట్లను నిర్వహించే విద్యా సంస్థలు వారితో ఎలాంటి విన్యాసాలు చేయించారో కూడా ఆలోచించడం లేదు. అలానే హైదరాబాద్ శివార్లో ఉన్న కీసరలో ఓ స్కూల్ ప్రవర్తించింది. కీసర స్వామినారాయణ గురుకుల్ స్కూల్లో జరిగిన ఘటన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. వార్షికోత్సవంలో జరిగిన అపశృతితో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. నిప్పుతో విన్యాసాలు చేసే ఓ వ్యక్తిని తీసుకొచ్చి స్కూల్ యాజమాన్యం అదే సమయంలో స్కూల్ విద్యార్థులను అందులో పాల్గొనేలా చేసింది. విద్యార్థులతో ఫైర్ విన్యాసాలు చేసిన వ్యక్తి నిప్పుని తాను అంటించుకోవడమే కాకుండా విద్యార్థులపైన నెట్టేయడంతో వారికి మంటలు అంటుకున్నాయి. మిస్ ఫైర్ కావడంతో విద్యార్థులపై పడ్డ మంట అంటుకుని ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. గత నెల 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థికి రహస్యంగా ట్రీట్మెంట్ ఇప్పించడమే కాకుండా ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేసింది. విద్యార్థులపై నిప్పు పడే వీడియో వైరల్ కావడంతో విషయం బయటకు వచ్చింది. చిన్న పిల్లలతో ఫైర్ డాన్స్ పట్ల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్ లోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో పాఠశాల బస్సును ట్రావెల్ బస్సు ఢీకొంది. మండలంలోని రేపల్లెవాడ వద్ద గల సెయింట్ తెరీసా పాఠశాల బస్సు మాదారంలోని పాఠశాల విద్యార్థులకు తీసుకెళ్లేందుకు బస్సు వచ్చింది. విద్యార్థులను ఎక్కించుకునేందుకు పోస్ట్ ఆఫీస్ వద్ద డ్రైవర్ బస్సును ఆపాడు. దీంతో వెనకాలే వస్తున్న ట్రావెల్ బస్సు ముందు ఆగి ఉన్న పాఠశాల బస్సును ఢీకొంది. దీంతో బస్సు వెనక అద్దాలు పగిలి కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పింది. పాఠశాల బస్సును ట్రావెల్ బస్సు ఢీకొన్న విషయం విద్యార్థుల పేరెంట్స్ తెలుసుకుని ఆందోళన చెందారు. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అనకాపల్లి బైపాస్ రోడ్ లో గల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన పార్టీని గౌరవించిన వారితో పొత్తులు పెట్టుకుని చట్టసభల్లో అడుగు పెట్టే విధంగా వెళ్తామని చెప్పారని అన్నారు. ఇక దానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చట్టసభల్లో వెళ్లేందుకు నీకు 2 పాసులు ఇచ్చి పంపిస్తానని హేళన చేశారని, ఈ మంత్రికి ఎవరు మంత్రి పదవి ఇచ్చారో తెలియదు కానీ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని అన్నారు. అయినా మంత్రి గుడివాడ చట్టసభలకు వెళ్లాలంటే ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభలోకి అడుగు పెట్టాలి. అది కూడా తెలియని మంత్రికి రాష్ట్ర మంత్రి పదవి కట్టబెట్టడంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కాకపోతే ఇంకేమనాలి? మీరు ఎలక్ట్ అయ్యి అసెంబ్లీకి వెళ్తే మీకు మాత్రం పవర్ పూర్తిగా ఉండాలి. ఓ పంచాయత్ ప్రెసిడెంట్, ఎంపీటీసో, జడ్పీటీసో గెలిచి వస్తే వాడికి మాత్రం పవర్ని షేర్ చేయడానికి ఇష్టపడిన మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా మా పార్టీ అధినేత గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే విడ్డూరంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. అమర్ రెడ్డి గారు, నీకు ఒకటే చెప్తున్నాను, ఇక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చాలా సార్లు చెప్పాం. నువ్వేదో పెద్ద నీతిమంతుల్లా మాట్లాడుతున్నావు. త్వరలో నీ కసింకోట భూముల గురించి పెద్ద ధర్నా ఒకటి ప్లాన్ చేసి ఉన్నావు. అప్పుడు తెలుస్తుంది నీకు నీ బాగోట ఏంటో, నువ్వు ఎంత కబ్జాలు చేసావో, ఇక్కడ ఎంత ప్యాకేజీలు నొక్కేసావో నీకే తెలుస్తుంది.
మొన్న అనకాపల్లిలో ఇద్దరు కుర్రాళ్ళు అంటున్నారు, సార్ మేము కూడా కాపు సామాజిక వర్గం అని, ఇంకొక అతనేమో మేము బీసీలని, మాకు కనీసం ఉద్యోగాలు ఏమని చెప్పి ఆ ఆఫీస్ చుట్టూ 3.5 సంవత్సరంగా తిరుగుతున్నాను సార్. ఒక రాష్ట్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉంటూ 2 ఉద్యోగాలు కూడా ఇప్పిలేని మనిషిని మొట్టమొదటిసారి చూస్తున్నామని చెప్పి నీ గురించి కథలుగా మాట్లాడుకుంటున్నారు. కొబ్బరి బోండాలు విక్రయించే ఓ యువకుడు రవాణా శాఖ ఉద్యోగిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కాకినాడలో చోటు చేసుకుంది. టూ టౌన్ పోలీసుల కథనం ప్రకారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన పెంటా దుర్గాప్రసాద్ కాకినాడలోని దేవాదాయ శాఖ జిల్లా ప్రధాన కార్యాలయం వద్ద టాటా ఏస్ వాహనంపై కొబ్బరి బోండాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మిద్దెం చిన్నారావు వారం రోజులుగా అతడి వద్దకు వస్తూ టాటా ఏస్ వాహనానికి పెండింగ్ చలానాలు ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. ఇక శుక్రవారం ఉదయం ఏఎంవీఐ వచ్చి చలానా రుసుం కట్టాలని కోరారు. దీంతో వాగ్వాదానికి దిగిన దుర్గాప్రసాద్ ను ఏఎంవీఐ కార్ డ్రైవర్ నెట్టడంతో కాలువలో పడిపోయాడు. కోపోద్రిక్తుడైన దుర్గాప్రసాద్ కొబ్బరి బొండాల కత్తితో వారిపై దాడి చేశాడు. విచక్షణ రహితంగా 11 చోట్ల నరకడంతో చిన్నారావు పేగులు బయటకు వచ్చాయి. కత్తివేటును అడ్డుకునే క్రమంలో చిన్నారావు ఎడమ చేతి బొటనవేలు తెగిపడింది. స్థానికులు పోలీసులు క్షతగాత్రుని జీజీహెచ్కు తరలించగా వైద్యులు చేతిని ఎతికించేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపారు. డ్రైవర్ వీర వెంకట సత్యనారాయణ చేతులకు గాయాలయ్యాయి. అతడిని కూడా ఆసుపత్రికి తరలించారు. సెంటర్లో అరౌండ్ 8:15 to 8:30 మధ్యలో దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందరూ కూడా ఖండించాల్సిన విషయం. తన విధి నిర్వహణలో భాగంగా ఏఎంవీఐ ఎం చిన్నారావు గారు అక్కడ ఈ కొబ్బరి బండి వ్యాపారం చేసుకుని వెంకట దుర్గాప్రసాద్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన వెహికల్ తర్వాత పర్మిషన్స్ లైసెన్సెస్ చెక్ చేస్తున్నప్పుడు ఆ వెంకట దుర్గాప్రసాద్ అనే అతను ఇంట్లో వర్బల్ ఆర్గ్యుమెంట్లోకి ఎంటర్ అయ్యి సబ్సిక్వెంట్గా అతని దగ్గర ఉన్న కొబ్బరి బొండాల కత్తితో వీరిపైన, తర్వాత వాళ్ళ అసిస్టెంట్ డ్రైవర్ ఉన్నారు, వాళ్ళిద్దరిపైన విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. కానీ అదే టైంలో మనకు బందోబస్తు రూట్ ఉన్న టౌన్ డిఎస్పీ గారికి అది సమాచారం అందిన వెంటనే వారు తన సిబ్బందితో వచ్చేసి వెంటనే ఈ చిన్నారావు గారిని ట్రీట్మెంట్ అందిస్తున్నాము. వెంటనే మనం అక్కడ ఉన్న ముద్దాయి వెంకట దుర్గాప్రసాద్ను అక్కడే మనం అరెస్ట్ చేసి ప్రస్తుతానికి అతను ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు మనం వెంటనే అరెస్ట్ చేసి డిమాండ్ పంపిస్తాము. ఈ కేసు మనం వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇమ్మీడియట్గా దీని కేసులో అత్యంత త్వరగా పెద్దగా మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఈ ఫాస్ట్ ట్రాకింగ్లో ట్రయల్ ప్రాసెస్ కూడా మనం జడ్జి గారితో మాట్లాడి చేయాలని మనం ప్రయత్నం చేస్తాం. సార్ ఏ విషయంలో గొడవ అయింది సార్ అసలు? ఈ ఆయన విధులలో భాగంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, పర్మిషన్స్, లైసెన్స్, అది వెహికల్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ దాంట్లో భాగంగా జరిగిన ఆర్గ్యుమెంట్లో భాగంగా అతను పైన దాడి. కర్నూలు జిల్లా నెరవాడ గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్సను అందిస్తున్నారు. ప్రపంచ వేదికపై అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు అందుకున్న RRR మూవీలో నాటు సాగు సృష్టికర్తలకు అభినందనలు తెలియజేస్తూ అభిమానులు విభిన్న రీతిలో వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో నటులకు, రచయితకు, సంగీత దర్శకునికి అభినందనలు తెలిపేలా సైతకల్పి శిల్పి గేదెల హరికృష్ణ సంగమేశ్వరిని కొండ వద్ద చేసిన సైకత శిల్పం చూపర్లను ఆకట్టుకుంది.
పరిపాలన గాలికి వదిలేసి వచ్చినటువంటి సమస్యల నుండి ఎలా బయటపడాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ జగన్ హడావిడిగా ఢిల్లీ వెళ్లడంలోని ఆంతర్యం ఏమిటని అన్నారు. అవినాష్ రెడ్డి కేసు, ఈడీ కేసుల నుంచి బయటపడేందుకే ఢిల్లీ వెళ్లాడన్న సంగతి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వం మీద నమ్మకం కూడా కోల్పోయారు రైతులు. ప్రభుత్వం ఆదుకుంటుందనేటువంటి విశ్వాసాన్ని కోల్పోయారు. అబద్ధాలు, అవాస్తవాలు చెప్పి ప్రజలను మోసం చేయటం తప్ప జగన్మోహన్ రెడ్డికి మరొకటి కనపడలేదు. ఒకటి ఇంటెలిజెన్స్, మీ డిపార్ట్మెంట్, మీ మైనింగ్ డిపార్ట్మెంట్ మెజర్స్ తీస్తేనే మీకు అర్థమైపోద్ది. మీరు తీసిన గ్రానైట్ మెజర్స్ తీస్తే ఈ బళ్ళు ఏ విధంగా ఎక్కడ మేర చూపించమనండి. ఈ విధంగా దోపిడీ చేసిన మీరు రేపు ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టిన గ్రాడ్యుయేట్స్ లో మీకు జరిగిందే రేపు రాబోయే జనరల్ ఎలక్షన్ లో కూడా జరిగి తీరుతుంది. మిమ్మల్ని 10 రోజులు చూస్తాం. 10 రోజుల్లో మీరు రోజుకు పోయే 100 బళ్ళని అడ్డుకట్ట వేస్తారా, బిల్లుల మీద పంపిస్తారా, ఈ 30,000 మామూలు తీసుకుని దోపిడీ బ్యాచ్ని యథావిధిగా కొనసాగిస్తారా? 10 రోజులు చూస్తాం. 10 రోజుల తర్వాత ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అందరం సమావేశమై అవసరమైతే బోర్డర్లో పోయి మేము అందరం కూడా కూర్చునేటువంటి దానికి కూడా ఆలోచన చేయవలసి వస్తుందని ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ పరిపాలనా రాజధానికి ప్రజల ఆమోదం లేదు అనేటువంటిది స్పష్టంగా పట్టభద్రులు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇంకేం రిజల్ట్ కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ నాయకులు కూడా చెప్పారు, ఇది రెఫరెండంగా భావిస్తామని కూడా చెప్పారు. వాళ్ళకి ఏ మాత్రం సిగ్గు ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే రిజైన్ చేయాలని మాట్లాడినటువంటి వాడు. మీరు రెఫరెండంగా కూడా భావిస్తామన్నారు. ఆ భావిస్తామని ప్రగల్భ భావాలు పలికినటువంటి నాయకులు ఏ స్థాయిలో ఉన్నా మీరు రిజైన్ చేయండి. ఇప్పుడు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇప్పటికే తూర్పు పట్టభద్రుల నియోజకవర్గం కానీ, విశాఖ ఉత్తరాంధ్ర నియోజకవర్గానికి ఇప్పటికే రిజల్ట్ వచ్చేసింది. పశ్చిమ కూడా బోర్డర్లో ఉంది. తప్పకుండా అది కూడా గెలవబోతున్నాం. 3 గెలవబోతున్నాం. మీ డబ్బు పనిచేయలేదు, మీ దొంగోట్లు పనిచేయలేదు, మీ అధికార దుర్వినియోగం పనిచేయలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ బూతుల్లో క్యాండిడేట్లని, ఏజెంట్లని ఇబ్బందులు పెట్టినా కూడా పట్టభద్రులు చంద్రబాబు గారి మీద నమ్మకం, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత స్పష్టమైన తీర్పు ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కవిత ఈడీ విచారణ చట్ట ప్రకారం జరపడం లేదన్న మంత్రి జగదీష్ రెడ్డి. బీజేపీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగడతామని ఆగ్రహం. హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడించిన ఏబీవీపీ. పేపర్ లీకేజీ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. కీసర స్వామినారాయణ గురుకుల పాఠశాల స్కూల్ డేలో అపశృతి. ఫైర్ విన్యాసాలు వికటించి విద్యార్థికి తీవ్ర గాయాలు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మందారం టౌన్షిప్ లో ప్రమాదం. స్కూల్ బస్సును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు, విద్యార్థులకు గాయాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.